హాయ్ హలో అండి. మీ ఇంట్లో ఇడ్లీ పిండి మిగిలిపోయిందా? మా ఇంట్లో అయితే ఇడ్లీ పిండి మిగిలిందండి. అందుకని ఈవినింగ్ టిఫిన్కి టేస్టీగా సింపుల్గా ఇడ్లీ పిండితో పునుగులు వేస్తున్నాను. ముందుగా ఇడ్లీ పిండి తీసుకోండి. ఇడ్లీ పిండి, కొంచెం బియ్యం పిండి, క్రిస్పీనెస్ కోసం బియ్యం పిండి, గోధుమ పిండి లోపల సాఫ్ట్నెస్ కోసం, బయట క్రంచీగా లోపల సాఫ్ట్నెస్గా ఉంటే పునుగులు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత జీలకర్ర వేసుకోవాలి, బేకింగ్ సోడా, సాల్ట్ వేసుకోవాలి. బేకింగ్ సోడా ఎందుకంటే పునుగులు కలర్ఫుల్గా ఉంటాయి, ప్లస్ పొంగుతాయి బాగా. ముందుగా చాప్ చేసుకున్న ఆనియన్స్, చిల్లీస్, కరివేపాకు. నా కాడ కొత్తిమీర లేదు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, అందుకని కొత్తిమీర స్కిప్ చేసేసాను. క్యారెట్ తురుము ఉంటే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. సన్నగా అల్లం కూడా తరిగి వేసుకోవచ్చు, కానీ అల్లం నా దగ్గర లేదు, అల్లాన్ని స్కిప్ చేసేసాను. తర్వాత 1 అవర్ 1.5 అవర్ ఇడ్లీ పిండిని మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. మ్యాగ్నేట్ చేస్తే మంచిగా పొంగుతాయి, ఉప్పు అంతా బాగా పట్టుకొని టేస్ట్ బాగుంటుంది. ఇలా కలుపుకోవాలి చక్కగా. ఆయిల్ని హైలో పెట్టి కాగబెట్టుకొని పునుగులు పిండి వేసేటప్పుడు సిమ్లో పెట్టుకొని వేసుకుంటే పునుగులు మాడకుండా లోపల బయట చక్కగా కుక్ అవుతాయి. సిమ్లో పెట్టుకొని వేగనిచ్చుకుంటే లోపల నీట్గా కుక్ అవుతుంది. తరువాత మళ్ళీ ఆ పునుగులు తీసి ఒక గిన్నెలో వేసుకోండి. దోరగా ఉడికాక మళ్ళీ బయటికి తీసి ఆయిల్ని మళ్ళీ హైలో పెట్టి కాగిన తర్వాత ఫస్ట్సారి తీసిన పునుగుల్ని మళ్ళీ హైలో పెట్టి కాగిన నూనెలో వేసి వేగనిస్తే గోల్డెన్ కలర్లో చక్కగా వస్తాయి. అలా 2 టైమ్స్ అలా వేస్తే ఆయిల్ పునుగులకి అంటుకోదు, లోపల కూడా చాలా నీట్గా కుక్ అవుతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి మేము చేసిన పునుగులు. మాకైతే కొంచెం కూడా పునుగులు మిగలకుండా లేదు. ట్రై చేయండి పక్క. ఇలా ఫస్ట్ సారి వేసినవి ఇలా కాలుతాయి. ఇలా కాలినప్పుడు మళ్ళీ తీసి రెండోసారి ఆయిల్ కాగాక వేస్తే మంచిగా గోల్డెన్ కలర్లో వస్తాయి, లోపల బాగా నీట్గా కుక్ అవుతాయి. 2 టైమ్స్ వేయమని మా మమ్మీ చెప్పారు, బాగా వేస్తుంది మా మమ్మీ కూడా పునుగులు. ఈ పునుగుల్లో అల్లపు చట్నీ, పల్లీ చట్నీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. మీడియం సైజులో పునుగులు వేసుకోండి, బాగా టేస్టీగా ఉంటాయి. ఇలా కల తిప్పుకుంటూ ఉంటే పునుగంతా చక్కగా నీట్గా ఉడికిద్ది, కాలుతుంది కూడా. ఇదిగోండి ఇలా రెండోసారి వేసిన వాయి ఇది. చూడండి ఎంత గోల్డెన్ కలర్లో ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేస్తే ఈ వీడియో మరికొందరికి షేర్ అవుతుంది. వీడియోస్ కూడా షేర్ చేయండి. గంట సింబల్ మాత్రం మర్చిపోకండి కొట్టడం. ఫైనలీ పునుగులు చూడండి ఫ్రెండ్స్. తర్వాత ఆనియన్స్ సన్నగా తరుక్కొని వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్.